యేసుతో ప్రతిదినం ఆత్మీయ కార్యక్రమాలకు ప్రేమతో మిమ్మను మీ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నాను. క్రమము తప్పక ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న దేవుని జనాంగమా, మీకు నా ప్రత్యేకమైన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. రండి, ఈరోజు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదూ. మీ కొరకు ప్రార్థించి ఓ అద్భుతమైన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ సహాయముతో దేవుని సన్నిధిలో నుంచి మోసుకొని వచ్చాను. చూద్దామా? కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 50వ వచన భాగంలో దేవుని యొక్క వాగ్దానం ఈ రీతిగా నీతో మాట్లాడుతుంది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన మాట! నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో నాకు నెమ్మదిని కలిగించుచున్నది. నిజంగా మన జీవితంలో, మన ప్రయాణంలో, మన బ్రతుకుల్లో, మన జీవితంలో భయంకరమైనటువంటి బాధలు కలుగుతూ ఉంటాయి. ఆ బాధలు మన జీవితంలోకి వచ్చినప్పుడు నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు. మనం ఎన్ని కలిగి ఉన్నప్పటికీ ఆ బాధలు ఏం చేస్తాయంటే మనం పొందుకోవాలని చూస్తున్న సంతోషాన్ని దూరం చేస్తాయి, మనం అనుభవించాలనుకున్నటువంటి ఆనందాన్ని దూరం చేస్తాయి. అటువంటి పరిస్థితుల్లో మనకు అనిపించింది, ఎవరూ మాకు ఆదరణగా లేరే, ఎవరూ మాకు తోడుగా లేరే, ఎవరు మాకు నెమ్మదినివ్వడం లేదే, ఎవరు మాకు సంతోషంగా ఉండడం లేదే మాతో అని అప్పుడప్పుడు మనం బాధపడుతూ ఉంటాం. మనకు కలిగిన శ్రమలు, మనకు కలుగుతున్న ఇబ్బందులు, మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఒక్కొక్కసారి మన జీవితంలో నెమ్మది లేకుండా చేస్తాయి. చూడండి, మన ఇంట్లో ఏదైనా కొంత అప్పు కలిగి ఉంటే ఆ అప్పు కలిగి ఉన్నన్ని రోజులు మనకు నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఆ అప్పు తీరేదాకా నిద్ర పట్టదు. ఇటువంటి కుటుంబాలు ఈ వాక్యం వింటున్న మీలో చాలా ఉన్నాయి. ఇల్లు కట్టడానికి అప్పు చేసేవేమో, బిడ్డల వివాహాల కొరకు అప్పు చేసేవేమో, బిడ్డలను చదివించుకోవటం కొరకు అప్పు చేసేవేమో, లేకపోతే ఉద్యోగ నిమిత్తమై అప్పు చేసేవేమో, కుటుంబ పోషణ నిమిత్తమై అప్పు చేసేవేమో, వ్యాపారములు పెట్టుబడులు పెట్టి నష్టపోయి ఉన్నావేమో. రకరకాలైనటువంటి ఇబ్బందులు, రకరకాలైనటువంటి సమస్యలు నీకేం చేస్తున్నాయంటే నెమ్మది లేకుండా చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో నీ దగ్గరకు వచ్చి ఎవరైనా ఆదరణ కలిగిన మాటలు, నెమ్మది కలిగిన మాటలు, ప్రేమ కలిగిన మాటలు చెబుతారేమని నువ్వు చూస్తున్నావు, కానీ రావట్లా. దావీదు జీవితంలో భయంకరమైనటువంటి కురుంగుదల, భయంకరమైనటువంటి శ్రమలు, భయంకరమైనటువంటి ఇరుకులు, భయంకరమైనటువంటి ఇబ్బందులు ఈ భక్తుడి జీవితంలో సంభవించాయి. అటువంటి సమయంలో ఆయనకు నెమ్మది లేదు, అటువంటి సమయంలో నిద్రపట్టడం లేదు, అటువంటి సమయంలో ఆయనకు సంతోషం లేదు, అటువంటి సమయంలో ఆయన ఆనందించలేకపోతున్నాడు. ఆ క్షణాన దేవుని యొక్క వాక్యం దగ్గరకు వచ్చి వాక్యాన్ని చదవటం ప్రారంభించాడు. వాక్యం ఎప్పుడైతే చదవటం ప్రారంభించాడో ఆ వాక్యం ఏం చేసిందంటే తన జీవితంలోకి నెమ్మదిని తీసుకుని వచ్చింది. హల్లెలూయా! ప్రశాంతతను తీసుకొచ్చింది, ఆనందమును తీసుకొచ్చింది, సంతోషాన్ని తీసుకొని వచ్చింది. ఇంతకీ ఆ వాక్యం ఎవరై ఉంటారు? దేవుని యొక్క వాక్యంలోకి లోపలికి వెళ్తే యోహాను సువార్తలో చాలా అద్భుతమైన వివరణ యోహాను భక్తుడిచ్చాడు. మొదటి అధ్యాయంలో మనం చదువుకుంటూ మొదటి వచనం నుంచి వెళితే ఆ వాక్యము యేసుక్రీస్తు ప్రభువట. అంటే నీ జీవితంలో నెమ్మది కావాలంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు నువ్వు రావాలి. యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలోకి రావాలి. యేసుక్రీస్తు ప్రభు ఎవరి జీవితంలోకి వస్తాడో వారి జీవితంలో నెమ్మది పొందుకుంటారు. దావీదు జీవితంలో ఒకప్పుడు నెమ్మది లేని జీవితం, ఒకప్పుడు సంతోషం లేని జీవితం,
ఒకప్పుడు ఆనందము లేని జీవితం. అటువంటి దావీదు జీవితంలో ఒక దినాన నెమ్మది పొందుకున్నాడు. కారణం దేవుని యొక్క వాక్యం. క్రొత్త నిబంధనకు వస్తే ఒక ఆవిడ 12 సంవత్సరాల నుంచి భయంకరమైనటువంటి రక్తస్రావంతో బాధపడుతుందట నాన్న. ఎంతోమంది దగ్గరికి వెళ్ళిందట, ఎన్నో రూపాయల డబ్బులు ఖర్చు పెట్టింది, ఎంతోమంది వైద్యులను ఆశ్రయించింది. ఎక్కడికి వెళ్ళినా ఆవిడకు సంతోషం లేదు, ఎక్కడికి వెళ్ళినా ఆవిడకు నెమ్మది లేదు, ఎక్కడికి వెళ్ళినా ఆవిడకు స్వస్థత దొరకలేదు. కానీ ఓ రోజున యేసుక్రీస్తు ప్రభు ఆ మార్గం గుండా వస్తున్నాడని ఆ వ్యక్తి తెలుసుకొని యేసయ్య దగ్గరకు వచ్చింది. యేసయ్య వస్త్రపు చెంగు ముట్టితే చాలు నాకున్న బలహీనత కట్టబడుద్ది, నా రోగము తొలగిపోద్దని విశ్వసించి యేసుక్రీస్తు ప్రభు వస్త్రపు చెంగును పట్టుకుంది. వెంటనే 12 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న ఆ భయంకరమైనటువంటి వ్యాధి, 12 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న ఆ భయంకరమైన శోధన ఒక్కసారిగా హఠాత్తుగా కట్టబడ్డది. అంతే. ఎంత అద్భుతం! యేసుక్రీస్తు ప్రభు ఆగి చూసి ఆవిడను దీవించి, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది బిడ్డా, సంతోషముగా వీళ్ళన్నాడు, సమాధానము గలదానివి వీళ్ళన్నాడు. చూసావా, యేసయ్య తన జీవితంలోకి రాగానే, యేసయ్య తన బ్రతుకులోకి రాగానే సంతోషం, నెమ్మది, ఆనందం. ఈ ఉదయం ప్రభు నీతో చెబుతున్నాడు, ఆ సంతోషం నీకు కావాలంటే ఆయన దగ్గరకు రావాలి. ఆ వాక్యం నీ దగ్గరకు వస్తే వాక్యం ఏం చేస్తుంది దావీదునంటే నెమ్మదినిచ్చిందట. బాధలో ఉన్న వారికి నెమ్మదినిస్తుంది, ప్రమాదాల్లో ఉన్నవారిని తప్పిస్తుంది, భయంకరమైన వ్యాధులతో ఉన్నవారిని స్వస్థపరుచుద్ది. అందుకొరకే ఈరోజు ఆ వాక్యం దగ్గరకు వస్తావా? ఆ వాక్యాన్ని స్వీకరిస్తావా? ఆ వాక్యాన్ని నీ జీవితంలోకి ఆహ్వానిస్తావా? దావీదు ఆహ్వానించాడు. అందుకొరకే వాక్యాన్ని ధ్యానం చేయడానికి దావీదు ఇష్టపడ్డాడు. రాత్రి పగలు వాక్యాన్ని ధ్యానం చేసేవాడట. వాక్యాన్ని ధ్యానం చేయటమే కాదు, దేవుని సన్నిధిలో రోజుకు 7 మార్లు ప్రార్థించేవాడట. దివారాత్రములు ధర్మశాస్త్రమును ధ్యానించటం దావీదు జీవితంలో అలవాటు చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? దావీదు ఒకప్పుడు నెమ్మది లేకుండా జీవించాడు, ఒకప్పుడు సంతోషం లేకుండా జీవించాడు, ఒకప్పుడు ఆనందం లేకుండా జీవించాడు. అటువంటి జీవితంలోకి దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే వచ్చిందో దావీదుకి నెమ్మదినిచ్చింది, దావీదును బ్రతికించింది, దావీదు జీవితానికి మార్గమైంది. దావీదు చీకటిలో ఉన్నప్పుడు అది వెలుగుగా దావీదు ముందు నిలబడింది. ఈ ఉదయం నీ కుటుంబాన్ని నెమ్మది లేకుండా చేస్తున్న అప్పులు, నీ కుటుంబాన్ని నెమ్మది లేకుండా చేస్తున్న అనారోగ్యాలు, నీ కుటుంబాన్ని నెమ్మది లేకుండా చేస్తున్న సమస్యలు, నీ కుటుంబాన్ని నెమ్మది లేకుండా చేస్తున్న భయంకరమైన శత్రువు యొక్క పన్నాగాలు, వాటన్నిటి నుంచి దేవుడు విడిపించి నీకు నెమ్మదినిస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. ప్రతి రుగ్మత నుంచి కొట్టేస్తాడు, ప్రతి సమస్య నుంచి నిన్ను విడిపించి ఆయన నెమ్మదితో నిన్ను నడిపిస్తాడు. ఈ ఉదయం ప్రభు దగ్గరకు రాగలవా? వస్తే ఈ వాగ్దానం నీవు స్వతంత్రించుకోగలుగుతావు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు వాక్యం ఉన్న పిల్లలు, మ్యారేజ్ డే చేసుకుంటున్న వారు, బర్త్డేలు చేసుకుంటున్న పిల్లలకు నా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. రండి, మీకోసం ప్రార్థిస్తాను. దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు నీ బిడ్డలకు మీరుస్తున్న వాగ్దానం, ఇదిగో నా బాధలలో ఇదే నాకు నెమ్మదినిస్తుంది. నీ వాక్యం గూర్చి దావీదు మాట్లాడుతున్నాడయ్యా. నీ వాక్యము నన్ను బ్రతికించిందని, నీ వాక్యము నాకు నెమ్మదినిచ్చిందని, నీ వాక్యము నన్ను స్వస్థపరిచిందని, నీ వాక్యము నాకు ఆదరణిచ్చిందని, నీ వాక్యము నా జీవితంలో వెలుగుగా నిలబడిందని దావీదు రాస్తున్నాడు. నిజమే, ఎన్ని కుటుంబాలు నెమ్మది లేకుండా ఉన్నాయో, ఎన్ని కుటుంబాలు ఆదరణ లేకుండా ఉన్నాయో, ఎన్ని కుటుంబాలు సంతోషం లేకుండా ఉన్నాయో, వారందరి జీవితాల్లో వారి కుటుంబాలు, వారందరి జీవితాల్లో మీ నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. 12 సంవత్సరాలు నెమ్మది లేక, ఆరోగ్యం పాడైపోయి, డబ్బులన్నీ ఖర్చు అయిపోయి, నిద్రలేని రాత్రులు గడిపి ఈ కుమార్తె నీ దగ్గరకు వచ్చి నీ వస్త్రపు చెంగును ముట్టినప్పుడు నాయన తనను సంతోషంగా, ఆనందంగా, నెమ్మదిపరిచి ఆరోగ్యంతో ఎలా పంపావో ఈ దినాన ఈ వాక్యం విన్న వారి జీవితాల్లో కూడా
అట్టి నెమ్మదిని వారి జీవితాలు అందించము. యేసు నామములో ప్రార్థన చేసి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.